వెల్కమ్ టు బీడీ న్యూస్. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం కాంగ్రెస్ పాలన అంటేనే దగా. 6 గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. ప్రజా పాలనపై దృష్టి పెట్టండి. పార్టీ ఫిరాయింపుల మీద కాదు, పార్టీ మారిన వారితో ఎలాంటి నష్టం లేదు. బీఆర్ఎస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసే ఊరుకునే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి. అండగా నేనుంటా. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో మొదలైన వ్యతిరేకత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలి. మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి పరకాల పట్టణంలోని పద్మశాలి భవనంలో పరకాల పట్టణ, పరకాల మరియు నడికుడ మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చల్ల ధర్మారెడ్డి మాట్లాడుతూ, స్వార్థ రాజకీయాల కోసం పార్టీలు మారిన వారితో నష్టం లేదు. కొత్త వారికి అవకాశాలు ఇస్తాం. నాయకులు, కార్యకర్తలు ధైర్యం ఉండాలి. మీకు అండగా నేనుంటా. 6 గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. ప్రజల్లో వ్యతిరేకత మొదలు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పార్టీలు మారిన వారు ఎందుకు మారామా అని పశ్చాత్తాపంతో పడే రోజులు త్వరలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యేకి పరకాలలో అభివృద్ధి కనిపిస్తలేదనడం హాస్యాస్పదంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు బెదిరింపులకు గురి చేస్తూ పార్టీ మారాలని బలవంతపు చర్యలు మానుకోవాలి. ప్రజా పాలనపై దృష్టి పెట్టి మీరిచ్చిన హామీల అమలుకు కృషి చేయండి. పార్టీ ఫిరాయింపులకు కాదు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీళ్లు తక్కువగా ఉన్నాయి. కెనాల్ ద్వారా సాగునీళ్లు ఇచ్చే పరిస్థితులు లేవని, రైతులు బోర్లు బావులపైనే ఆధారపడి వ్యవసాయం చేసుకోవాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నిన్న కోనాయిమాకుల ఎత్తిపోతల పథకం సమీక్షలో చేసిన వ్యాఖ్యలతోనే తెలుస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏంటో, కాంగ్రెస్ పాలన అంటేనే దగాని అన్ని వర్గాలను మోసం చేస్తున్నది. ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ, పరకాల మరియు నడికుడ మండలాల ఎంపీలు, జడ్పీటీసీలు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, సొసైటీ మార్కెట్ చైర్మన్లు, సభ్యులు, పరకాల పట్టణ, పరకాల నడికుడ మండల మరియు గ్రామ అనుబంధ కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కట్టలేదనుకున్నాం. మేము కట్టిన కూడా నాయన చెప్పి కోర్టుకు పోయాను. కోర్టు ఆర్డర్ రేపో మాకు వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు బిల్లు ఇప్పిస్తాం. వాళ్ళకి ఖచ్చితంగా సాంక్షన్లు ఉంటాయి. పైకి ఏమంటాడైనా కాబట్టి బిల్లు ఇప్పించారు. మేము కట్టేటప్పటికే ఎలక్షన్ కోడ్ వచ్చింది. తెల్లవారి రిజల్ట్ మారింది. నీకు చిత్తశుద్ధి ఉంటే నేను ప్రకాష్ రెడ్డి గారిని అడుగుతున్నా. 3,000 పేదలు ఎక్కడ కూడా ఉన్నామని ఇవ్వలే. ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ చూడలే. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చూడలే. ఎవరు కట్టుకుంటారో, ఎవరు నిరుపేదలో సూచించాను. ఎక్కడ కూడా మరి దేశాలు పోలే. వాళ్ళని వదిలిపెట్టి ఇందిరామీలు ఇస్తాం. ఇందిరామీలు ఇవ్వడానికి పేరు అందరూ నేనే ఇస్తాం. నీకు సిద్ధంగా ఉండే వాళ్ళ బిల్లు ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాం. నేను అడుగుతున్నా, కార్యకర్తలు కొట్టించి బెదిరించి పార్టీ మారుతామంటావా? పార్టీ మార్చుకుంటారా? పార్టీ మారకపోతే ఊళ్ళంటారు. నేను అడుగుతున్నా మీ అందరికీ, ఏది ఏమైనా మన ఆత్మకు వేస్తే ఎంత సస్పెండ్ చేయించామో మీ తెలుగు ప్రతి ఒక్క అధికారులు విడిచిపెట్టలేదు. ఇప్పటికీ చెప్పినా ఒక్క అధికారిని కూడా ఇంకా పోయిన వాళ్ళ గురించి మాట్లాడాలంటే చాలా గ్రహం చెప్పాలంటే నీచంగా అనిపిస్తాను. ఆ రోజు సాయంత్రం నాతో మాట్లాడతారు. ఆ రోజు సాయంత్రం ఎవడెవడు పోతాడో వాళ్ళే చెప్తారు. నేనన్నా ఇంకా వాళ్ళతో మాట్లాడండి, చేయండి అని. తెల్లారిసరికే మాయ మధ్య ఎవరితో మాట్లాడాలి? నిన్న ఉన్న మన వాళ్ళన్నా ఈరోజు ఒకటే ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత ఉంటుంది కాదు. గ్రామాల్లో తల్లికొట్టే బస్సు ఎంపీ ఎలక్షన్ అవుతాయి. బీజేపీ పట్టుకునే రోజు వస్తుంది వల్ల ఇలా పొలాలు ఎండిపోతున్నాయి. నీళ్లు లేవు. రైతు బంధు పడలేదు. రైతు బీమా ఇవ్వట్లేదు. పెన్షన్ పెంచుతానని పెన్షన్ పెంచలేదు. గ్యాస్ ఇస్తానని గ్యాస్ ఇవ్వలేదు. ఇవన్నీ చేయడానికి ఫిక్స్ చేస్తానని ఏం చేస్తాం? ఏదో అనుకుని వచ్చారా? ఏం వాడిని మేము బెదిరించి సెటిల్మెంట్ చేసి బ్లాక్మెయిల్ చేశాడు అనుకుంటున్నాం ప్రభుత్వం నడపాలంటే. నేను అంటున్నా, మా ఎమ్మెల్యే ఇద్దరు నేర్చాలే తెల్లారుతుంది. నేను ఆయన ఒకటే విజ్ఞప్తి మీ అందరితో నేను అడుగుతా ఉన్నా,
వాళ్ళు ఇప్పుడు నర్సాపూర్ మీదకి వెళ్ళి ఎల్కూర్తి మీదకి వెళ్ళి వాళ్ళ ఊరు కేశాపూర్ నుంచి మా పేరు నీకుల టీచర్లు వచ్చిన ఇప్పటికి ఉన్నాయి అక్కడ రెస్టారెంట్ కేశాపూర్. ఇక్కడ అభివృద్ధి జరగలేదు అంటాడు, అందుకు కనపడలేదు. కేశాపూర్ అనుకున్న పెన్షన్ అభివృద్ధి ఉన్నది, కేశాపూర్ అభివృద్ధి ఉన్నది. వాళ్ళు కూడా లక్ష రూపాయలు నేనే రోడ్డు సాయం చేసిన ఆ ఊళ్ళో రోడ్డు జరగలేదు, కూడా జరగలేదు. ఇన్స్పెక్ట్ ఉన్నాను. నీ అభివృద్ధి ఏదో నీ ఊళ్ళే చేయను, ఎమ్మెల్యే ఉండి ఆయన ఊరికి కూడా ఎమ్మెల్యే ఉండి చేయలేను. అభివృద్ధి ఎక్కడికక్కడ ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఎదుర్కోవాలి. నీ అభివృద్ధి అంటే రాబోయి నీ కన్ను కనపడలేవా? ఏమన్నా గుర్తుందా? నువ్వు ముసలిమైనా శాంతిశక్తి అయితే కళ్ళు కనపడలేవా? ఎవడు ఎన్ని చెప్పినా నమ్మద్దు. నేను ఎండిపోయేది లేదు, నేను మీ అంటేనే ఉంటా. మాట్లాడలేదు ఏమవుతాం అండి. 2 నెలలు 3 నెలలు అధికారం లేకపోతే లేకుంటామా? ఇవాళ కాంగ్రెస్ అక్కడ ఇక్కడ మిగిలినోడు 10 సంవత్సరాలు లేడు. అక్కడ వాడి ఇంట్లో మీరు పోతే వాడు ఏం పెడుతున్నాడు? 10 సంవత్సరాలు వస్తాడు రా, ఎందుకు పోతాను రా నా కొడుకులు అని చెప్తాను. సిగ్గు వెళ్ళిపోతాను వీళ్ళంతా. చాలా గ్రామాలను మళ్ళీ పార్టీ వస్తే బతకాలని చెప్తాను. వాట్సాప్లో పెడతారు సిగ్గులే నా కొడుకులా ఎందుకు వస్తానని. సిగ్గుడాలనుకోవడానికి ఇందాక మనవాడు అన్నట్టు పోయేవి అనుకో, ఆ వాడలు 10 మందితో 20 మందితో మీటింగ్ పెట్టిపోయావా? నీకంటూ బలంగా తీసుకొని పెట్టగలిగావా? నిన్నట్టు వాళ్ళ అనవసరంగా గొడవలు పోదు. నా ఎవరు తెలుగు వాళ్ళు నా తెలుగుకి వచ్చి నాకు చెప్తే మాత్రం నేను తప్పకుండా వాళ్ళ సంగతి చూసుకుంటా. ఈరోజు నేను ఒకటే మనోధైర్యం ఉండాల్సిన అవసరం లేదు. కష్టాలు అందరికీ వస్తాయి, రాకుండా ఎప్పుడూ ఉండదు. ఇలా పార్టీ కష్టం వచ్చింది, దాని ఇంట్లో ఉండి కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉండదని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రీజన్లే కనపడుతుంది. ఇలా ప్రజల్లో ఒక మార్పు వచ్చింది. అనవసరంగా